ఏపీలో కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అయితే గొల్లరాజేంద్ర గారికి నేను ఈ విషయం ఎందుకు నేను చెప్పానంటే, మన విలేకరులు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా ప్రోగ్రామ్ పోవాలంటే కూడా పెట్రోల్ వేసుకోవాలి, ఆ ప్రోగ్రామ్ పోయి కవర్ చేయాలి ఖచ్చితంగా. వాళ్ళు మనకి ఏమైనా ఇస్తారా ఇయ్యారా తర్వాత, కానీ మన దగ్గర ప్రోగ్రామ్ కవర్ చేస్తాం. కానీ చాలా మంది విలేకరులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. చాలా కొద్ది మంది ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఆర్థికంగా ఇబ్బందులు గురవుతున్నారు. సో వీళ్ళందరినీ దృష్టిలో వచ్చుకొని అందరూ పదే చెప్పాను, అన్న ఇంతమంది వ్యవసాయాలు చేస్తున్నావు అన్న, మా మీడియా మిత్రులు కూడా ఏదైనా చేయండి అని చెప్పి. మరి అదేవిధంగా అన్నగారు కూడా సానుకూలంగా స్పందించి మొదటి విడత ఇవ్వడం జరిగింది. ఈరోజు రెండో విడత ఇస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మధుబాబు గారిని 2 మాటలు మాట్లాడుతూ అన్న మొన్న నేను చేసే కార్యక్రమాలు దండిగా ఉన్నాయి. అవి చేసుకుంటూ అవి పేపర్ కట్టింగ్లో అవి కొన్ని క్లిప్పులు వీడియో క్లిప్పులు పంపిస్తా ఉన్నప్పుడు అన్న నాకు ప్రశ్న అడిగినాడు, అన్న మనం ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాం కదా, ఇంతమంది చేసినప్పుడు లింకులు తక్కువ వస్తున్నాయి, క్లిప్పులు తక్కువ వస్తున్నాయి అంటే కొన్ని పెద్ద ఛానళ్లలో తక్కువ వస్తాయన్న, చిన్న మేజర్ ఉంటే తప్ప చిన్నవి రావని చెప్పిన. అయినా కూడా మనం చేసే పెద్ద కార్యక్రమాలు కదా, లక్షల రూపాయలు ఇస్తున్నాం మనము, అది కవర్ చేస్తే మనకు బాగుంటుంది అనే ఒక మాట అడిగినారు అనమాట. కాబట్టి నేను కూడా ఏం అడుగుతా అంటే, మీ అందరికీ ఏం ఆశించడం లేదు, మీకు మేము ఫుల్ సపోర్ట్ చేస్తాము. ఇంకా అవసరమైతే ఇంకా కార్యక్రమాలు కూడా పెంచుతాం మన విలేకరుల సోదరుల కోసం. కాకపోతే నాకు చేయాల్సింది మీరు ఏం లేదు, మేము చేసే కార్యక్రమాలకు నేను గ్రూప్ పెట్టాను. ఆ గ్రూప్ లో ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి, ప్రింటింగ్ మీడియాకు సంబంధించి ఫోటోలు వీడియోలు పెడతాను. దయచేసి మీ మాధ్యమాలలో మేము చేసేటువంటి కార్యక్రమాలను ప్రజల ముందు తీసుకుపోతే బాగుంటుందని మీ అందరికి నేను సవినయంగా కోరుకుంటున్నాను. మొన్న ఉస్మాన్ అన్న కూడా అంటున్నాడు, ఎవరు అడిగినారంట అంటే ఏది ఒక్కసారి ఇచ్చినాడు 3 నెలల ముచ్చట 3000 రూపాయలు, మళ్ళీ ఇవ్వలేదు మాకు అని అంటారు. సరే మీకు ఒకసారి ఇచ్చినాము మళ్ళీ ఇవ్వలేదని మీరు అడుగుతున్నారు, మరి ఇచ్చినప్పుడు ఆయన ప్రోగ్రామ్ కవర్ చేయకపోతే ఆయన ఎంత ఫీల్ అవుతాడు? ఇప్పుడు ఒక్కసారి ఇచ్చినారు 3 నెలల ముచ్చటనా అంటున్నారు, పేపర్లో రాస్తాం మేము 3 నెలల ముచ్చట అయితే అని రాస్తాం అని చెప్పినారు. సరే అనడంలో మీకు తప్పు లేదు, మీకు బాధ అనిపించిందేమో. మరి ఇచ్చినప్పుడు ఆయన కూడా ప్రోగ్రామ్ కవర్ చేయాలని ఆయనకు కూడా ఉంటుంది. అంటే మేము ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల రూపాయలు పంచుతున్నాం, అది మీకు తెలియదు. నేనే స్వయంగా ఎంతో మందికి మీడియా దృష్టికి రాకుండా పర్సనల్ గా నేను వ్యక్తిగతంగా పోయి చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను. అది చెప్పుకోకూడదు ఎందుకంటే కొన్ని విషయాలు కొన్ని వ్యక్తుల గురించి చెప్పుకోకుండా అన్న ఒకటే చెప్పినాడు, గుప్తంగా సాయం చేయన్నా, మీడియాకి ఎవరు చెప్పొద్దు, సరైన పోయి సాయం చేయన్నాడు. లక్షల రూపాయలు పోయి ఎత్తిస్తున్నా, నా స్వయంగా నా చేతుల్లో లక్షల రూపాయలు ఎత్తిస్తున్నా. కేవలం ప్రజలకి కాదు, మన మీడియా వ్యక్తులు కాదు, ఎవరికైనా సరే ఇబ్బంది అంటే అన్న 1/2 నిమిషం కూడా ఆగడు. ఏమంటన్న విషయం అంటాడు, చేసుకున్న తర్వాత ఎంబడి రియాక్ట్ అయిపోయి అన్న వాళ్ళకి సాయం చేసేసాను, ఎంబడే నాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను, తీసుకుపోయి ఇచ్చేస్తాను. అంటే మంచి వ్యక్తి. నేను మీ అందరికీ మీడియా మిత్రులు అందరు కోరేది ఒకటే, మేము చేసే కార్యక్రమాలు ప్రింటింగ్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు దయచేసి సహకరిస్తారని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా మన సోదరిమణుల అందరికీ కూడా 2వ విడత ఉంటుంది. అంటే గతంలో మేము చెక్కు రూపంలో ఇచ్చినాము, ఈసారి డైరెక్ట్ అమౌంట్ రూపంలో ఇస్తున్నాము. అంటే చెక్కు తీసుకుపోయి ఇబ్బంది పడకుండా స్పాట్లోనే అమౌంట్ ఇచ్చేటట్టు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఇవే కాదు, రాజేష్ అన్న ఆధ్వర్యం జరుగుతుంటే ఏ కార్యక్రమాలు కూడా ఆగవు. ఇంతవరకు మేము ఫుడ్ కార్యక్రమాలు దాదాపు స్టార్ట్ చేసి కూడా 7 నెలలు 8 నెలలు అవుతుంది, ఏది కూడా ఆగలేదు. కాబట్టి ఒక్కటి కూడా ఆగదు. మన విలేకరులకు కూడా ఈ కార్యక్రమాలు కాకుండా భవిష్యత్తులో ఇంకా మెరుగైన కార్యక్రమాలు కూడా చేసేందుకు కూడా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. రాజేష్ అన్న కూడా ముందుంటాడని మేము భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. फोन किसल राखो किसल
టోపీలు తీయండి. పాత్రికేయులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ఆరవేశ నాయకుడు గోర్ల రాజేంద్ర ప్రసాద్ అన్నకి పాత్రికేయుల తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మిత్రులారా, మన కష్టాలు అందరికీ తెలుసు, కానీ కష్టాలు తీర్చే వాళ్ళు ఎవరు ఉండదు. నా సలహా ఏంటంటే, ఒక పక్క మీడియా రంగంలో రాణిస్తూ మన కుటుంబాలు గడవాలంటే దానికి సంబంధించిన ఏదో రంగంలో రాణిస్తే, ఏదో రంగం ఎంచుకొని మరి దీంతో పాటు అది కూడా చేసుకుంటే మన కుటుంబాలు మనం ఎవరి దగ్గర కూడా అడగాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రుడు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. మరి మున్ముందు కూడా మరి మీడియా మిత్రులకు రావాల్సిన ప్రోత్సాహాలు కానీ ప్రభుత్వం నుంచి మరి ఇటీవల ప్రపోజల్స్ అయితే పెట్టారు. ఇవన్నీ కూడా మన సంఘం తరపున అందరికీ వచ్చేలా ప్రయత్నం చేస్తామని మరొకసారి గోల రాజేష్ అన్నకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన యోగా గురూజీ ఆనంద్ గురూజీ గారికి, అలాగే మన ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మన మధుబాబు గారికి, పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్ రెడ్డికి, పట్టణ ఉపాధ్యక్షుడు, అలాగే ఈ గోళ్ళ రాజేష్ కార్యక్రమాల సమన్వయకర్త సీనియర్ పాత్రికేయ దుర్భాష గారికి, ఇక్కడికి వచ్చిన మా పాత్రికేయ సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా గోళ్ళ రాజేష్ గారు గత కొన్ని సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే మొట్టమొదటిసారిగా కౌలు రైతులకు ప్రభుత్వం తరఫున ఎటువంటి చేయూత లేకుండా కూడా ఆయన కౌలు రైతులకు చేయూత అందించాడు. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇప్పుడు 2,000 కంటే ఇంకా మందులు ఎక్కువ అవుతాయంటే మందులే డైరెక్ట్ ఫార్మసీకి రాసిస్తున్నాడు. అలాగే ప్రతిరోజు ఎంత ఖర్చుతో కూడుకున్నా కూడా రొట్టె పప్పు అయితేనేమి, వెజిటబుల్ కర్రీ అయితేనేమి, వెజిటబుల్ బిర్యానీ అయితేనేమి, అవన్నీ ప్రతిరోజు మధ్యాహ్నం పూట పేదల కోసం పెడుతున్నాడు. అలాగే ఇప్పుడు మొబైల్ క్యాంటీన్ కూడా త్వరలో ప్రారంభిస్తా అన్నాడు. మన పాత్రికేయ మిత్రుల సేవలను గుర్తించి వారికి కూడా తన వంతు సహాయంగా ఇవ్వాలనే ఉద్దేశంతో గత నెల కూడా 3,000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు రెండవ విడతగా దాదాపు 50-70 మంది వచ్చినా కూడా మన నూర్భాష ప్రతి ఒక్క అక్రిష ఉన్న సోదరునికి నంద్యాల వాసికి ఇస్తానని ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం కూడా మన చేతనైతే సాయం ఆయనకు చేయాలి. మనం ఏమైనా ఆయన ప్రోగ్రామ్స్ ని కవర్ చేయాలి. మనం చేసే సేవా కార్యక్రమాలకు మనం కూడా ప్రతిఫలంగా మన న్యూస్లలో అయితేనేమి, మన ఛానల్స్ లో అయితేనేమి, మన పత్రికా ముఖంగా కూడా ఆయనకు రాస్తే ఆయన కొంచెం హెల్ప్ అవుతుంది. ఆయన ఏమి ఆశించకుండా కూడా సేవ చేసినా కూడా మన వంతు సహాయంగా మనం ఆయనకు అండదండలుగా ఉంటాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించిన మన గోళ్ళ రాజేష్ అన్నకు ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం నిర్వహించిన మన నూర్భాషకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పాత్రికేయ మిత్రుల తరఫున కూడా మన గోళ్ళ రాజేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాగే ప్రతి నెల కూడా 2 నెలలకు ఒకసారి ఇస్తున్నాడు. ప్రతి నెల కూడా ఆయన రాజేష్ గారికి చెప్పి ప్రతి నెల 3,000 ఇచ్చేలా చూడాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా మనల్ని వాడుకుంటారు, కానీ ఎవరు టీ కాఫీ తాపి పంపిస్తారు. ఇప్పుడు అవి కూడా లేదన్నమాట. పిలిచడంలే, యూట్యూబ్ లో దొబ్బేస్తున్నారు, సోషల్ మీడియాలో పెట్టేస్తారు, రాష్ట్రాలు సస్తాలే అంటారు. అలా కాకుండా మనల్ని గుర్తించి ఈ రకంగా ఆదుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. ఈనాడు గోళ్ళ రాజేష్ గారి ఆధ్వర్యంలో చైతన్య జ్యోతి 2వ విడత విలేకరులకు 3,000 రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి ఏపీడబ్ల్యూజే అధ్యక్ష కార్యవర్గులకు మధు గారికి, అలాగే రాజ్ కుమార్ రెడ్డి గారికి, ఉస్మాన్ గారికి, అలాగే గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలను తన భుజస్కంధాల మీద వేసుకొని ఎక్కడ తప్పటడుగు పడకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి రిపోర్టర్ నూర్భాష గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకు, అలాగే గోళ్ళ రాజేష్ గతంలో కూడా ఇతను
మీకు ఒక విడత ఇవ్వడము, ఇప్పుడు రెండవ విడత ఇవ్వడమే కాకుండా ఇతను ప్రభుత్వం కూడా చేపట్టలేని విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాడనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇదే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఉన్న వారికి కూడా నెలకు 2,000 రూపాయలు ఇవ్వడము సంతోషకరమైన విషయం. గతంలో 20 సంవత్సరాల క్రితము ₹1 రొట్టె పప్పు ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఆ ధరలకు పోల్చుకుంటే అది తక్కువ ఎక్కువ అనేది కాదు. కానీ ఇప్పుడున్న ధరలతో పోల్చుకుంటే ఈ రోజు కూడా రూపాయికు రొట్టె పప్పుతో పాటు బిర్యానీ కూడా ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అందరూ ఇతన్ని ఆర్యవేశ నాయకుడు అంటున్నారు. కానీ ఆర్యవేశ నాయకుడు అనే దానికంటే ఆపద్బాంధవుడు అనుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటున్నాడంటే ఒక కులం కోసం అతను పని చేయడం లేదు. నంద్యాల పట్టణాన్ని వదిలేసినా కానీ పుట్టిన గడ్డ రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి చాలా మంది చెప్తుంటారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను పుట్టిన గడ్డను మరవకూడదని చెప్పని. అలా ఎక్కడనో బెంగళూరులోనో హైదరాబాద్లో నివాసం ఉంటూ కూడా తన పుట్టిన గడ్డను మరవకుండా ఇక్కడికి సేవలు అందిస్తూ ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేయాలనుకోవడము. ఉస్మాన్ బాషా చెప్పినట్టుగా వీరికి మొబైల్ క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు. ఒక మాట చెప్తూనే అతను మొన్న వికలాంగులకు 100 వికలాంగులకు ఇట్లా ఆర్థిక సాయం చేయాలి అని చెప్తే ఈ విషయాన్ని నూర్ బాషా దృష్టికి తీసుకొని వస్తే వెంటబడి భారత్ వికాస్ పరిషత్కు 30,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశాడు. ఇదే 30,000 రూపాయల కోసం మేము 10 చోట్ల తిరిగితే ఏ ఒక్కరో ఇద్దరు ఇచ్చారు తప్ప ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఇచ్చిన ఏకైక వ్యక్తి గోళ్ళ రాజేష్ గారు. ఇతను అంతేకాదు, నెల రోజుల క్రితం ఒక మాట అడిగాడు, అన్నా 0% రుణాలు ఇవ్వాలనుకుంటున్నాను మహిళలకు, దీంట్లో మంచి పేర్లు చూసి చెప్పండి అన్నాడు. ఉస్మాన్ బాషా గారు మిగతా పత్రికా విలేకరులు చెప్పిన ప్రకారము రాజకీయ నాయకులు మీరు మీకు చేకూరుస్తారో లేదో నాకు తెలియదు. కానీ ఇతను మాత్రము మీకు సంబంధించిన వ్యక్తి కాకుండా రిపోర్టర్ల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని 3,000 రూపాయలు ఇస్తున్నాడు. నేను గోల రాజేష్ గారికి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఆ 0% రుణాలను కూడా పత్రికా విలేకరుల నుంచే మొదలు పెడితే బాగుంటుంది అని నా ఆలోచన. ఎందుకంటే మీరందరినీ కూడా మీ న్యూస్ పత్రికలలో వస్తుంటేనే మీకు విలువ ఇస్తారు, లేకపోతే ఆ విలువ ఇచ్చేది కూడా ఉండదు. కానీ మీరు కూడా ఒక ప్యాషన్గా చేస్తున్నారు. దీని మీద లాభం వస్తుంది నష్టం వస్తుందని కాదు, ఒక విలేకరి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి ఇతను ఏమాత్రం గుర్తింపు కాంక్ష లేకుండా ఒక పదవి వ్యామోహం లేకుండా చేస్తున్న ఇతని సేవలను 10 మందికి దృష్టికి తీసుకొని వచ్చి మిగిలిన వాళ్ళు కూడా ఇతను ఆదర్శంగా తీసుకొని నడిచే విధంగా మీ వంతు ప్రచారం చేస్తారని, భవిష్యత్తులో ఇతను ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, అనేక సమాజ సేవా కార్యక్రమాలు పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మొదటిగా విలేకరుల పట్ల గోళ్ళ రాజేష్ గారు చేస్తున్నది ఒక గొప్ప కార్యం అని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో ఇది గర్వకారణమని అనుకుంటున్నాను. ఏ రాజకీయ నాయకులు కూడా చేయలేని ఒక గొప్ప కార్యము